90 ఏళ్ల నాటి బ్రాండ్. కానీ ఇవాల్టి వరకు ఒక్కసారి కూడా డిస్కౌంట్ సేల్ చేయలేదు. కానీ వరల్డ్ ఓవర్ వీళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయి. ఎవరో మీకు తెలిసే ఉంటుంది, నల్లి సిల్క్స్. కంచి పట్టు చీర లేకపోతే ప్యూర్ సిల్క్ శారీస్, ప్యూర్ జరీ శారీస్ అనగానే మొట్టమొదట ఓల్డ్ టైమర్స్ అందరికీ గుర్తొచ్చే ఒకే ఒక బ్రాండ్ నల్లి సిల్క్స్. కానీ వీళ్ళ స్ట్రాటజీ ఏంటి? ఎందుకు డిస్కౌంట్ ఇవ్వలేదు? వీళ్ళు ఎప్పుడు మొదలుపెట్టారు? 1928లో టీ నగర్లో ఒక చిన్న స్టోర్తో మొదలైంది వీళ్ళ ప్రయాణం. నల్లి చిన్నస్వామి చెట్టియార్ గారు ఆయన షాప్ పెట్టిన తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. కానీ మొత్తం బిజినెసెస్ అన్నీ క్లోజ్ చేసి క్లాత్ మర్చెంట్స్ ఎవరు కూడా ఓపెన్ చేయలేని టైంలో ఈయన మాత్రం ఒకరోజు కూడా షాప్ ముయ్యలేదు. సో ఈ హ్యాస్ అటెండెడ్ టు ది నీడ్స్ ఆఫ్ ది కస్టమర్స్. 1950లో వీళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు. ఏంటంటే షాప్లో ఎప్పుడూ డిస్కౌంట్ సేల్ పెట్టకూడదు అని. ఎందుకు అంటే డిస్కౌంట్ పెట్టాము అంటే మన ప్రోడక్ట్ మీద మనకే నమ్మకం లేనట్టు కదా. మొదటిసారి మనం ఏదైతే ప్రైస్ ఇచ్చామో కస్టమర్కి క్వాలిటీ ఇస్తున్నప్పుడు మనం ఎలా డిస్కౌంట్ ఇస్తాం అని అడుగుతారు ఆ షాప్ నిర్వాహకులు. సో ఇదే స్ట్రాటజీ ఈ రోజు వరకు అడాప్ట్ చేస్తూ ఇవాళ వాళ్ళకి 40+ బ్రాంచెస్ ఆల్ ఓవర్ ది వరల్డ్. USA, కెనడా, UK, సింగపూర్, UAE, దుబాయ్ అన్ని చోట్ల ఉన్నాయి. ఈ చీర నేను ఢిల్లీలో నల్లి సిల్క్స్లో కొన్నాను. అప్పుడు ఇది కోటా చీర. వాళ్ళ దగ్గర కొన్న పట్టు చీరలు కూడా ఉన్నాయి. ఇది 1400 రూపీస్ కొన్నాను నేను. ఇది కొని ఆల్మోస్ట్ 2016లో కొన్నాను. 10 ఇయర్స్. అంటే మన ప్రోడక్ట్లో క్వాలిటీ ఉన్నప్పుడు మనం డిస్కౌంట్స్ వెనకాతలు పరుగు పెట్టక్కర్లేదు. సో దిస్ ఈస్ ది బ్రాండ్ స్ట్రాటజీ అడాప్టెడ్ బై నల్లి సిల్క్స్.